హలో గైస్, మీరు స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ స్టార్టప్లో ఉన్నారా? అయితే స్టార్టప్ రిలేటెడ్ కొన్ని టెక్నికల్ అంశాలపై మీకు గట్టి నాలెడ్జ్ అయితే ఉండాలి. వాటికి సంబంధించిన రెండు విషయాలపై ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఒకటి ఎక్విహైర్డ్, రెండు ఎక్విజిషన్. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఓకే, ముందుగా మనం ఎక్విహైర్డ్ గురించి తెలుసుకుందాం. ఎక్విహైర్డ్ అంటే ఒకవేళ మీరు ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తారు, దురదృష్టవశాత్తు ఆ స్టార్టప్ సరిగా రన్ అవ్వట్లేదు, దాని నుంచి సరైన మనీ మీరు జనరేట్ చేయలేకపోతున్నారు, సరిగా రన్ చేయలేకపోతున్నారు. కానీ ఆ స్టార్టప్లో సరైన టెక్నాలజీ బిల్డ్ అయింది, స్ట్రాంగ్ మ్యాన్ పవర్ మీ దగ్గర ఉంది, మీ దగ్గర కూడా మంచి నాలెడ్జ్ అయితే బిల్డప్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల మీరు రన్ చేయలేకపోతున్నారు. అప్పుడు వేరే బిజినెస్ వచ్చి ఈ స్టార్టప్ని అడాప్ట్ చేసుకుంటుంది, అంటే ఒక రకంగా తీసేసుకుంటుంది, కానీ మీకు ఎటువంటి మానిటరీ బెనిఫిట్స్ కలిగించదు, అంటే మీకు మనీ ఇవ్వదు అనమాట. మీకు అవసరమైతే డిజిగ్నేషన్ ఇస్తుంది, యథావిధిగా మీరు మీ స్టార్టప్లో మీరు ఒక ఎంప్లాయ్గా పనిచేసుకునే అవకాశం ఇస్తుంది, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి శాలరీ స్టార్ట్ అయిపోతుంది, కానీ మనీ ట్రాన్స్ఫర్ అయితే కాదు. దీన్నే యాక్విహైరింగ్ అంటారు. అంటే ఇక్కడ ఈ కేసులో ఆ కంపెనీ మీ కంపెనీని యాక్విహైర్ చేసుకుందని అర్థం. అట్ ద సేమ్ టైం ఎక్విజిషన్ అంటే సేమ్ జరుగుతుంది, కానీ ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ మీరు ఒక ఎంప్లాయ్గా పని చేయాలా లేదా మీ స్టాఫ్నే ఉంచాలా, వాళ్ళు రీప్లేస్ చేస్తారా అనేది తర్వాత ఆస్పెక్ట్. ఇక్కడ మీకు అక్కడ స్టాక్ రూపంలో కానీ లేదా మనీ రూపంలో కానీ కంప్లీట్గా వారు మీ కంపెనీని ఎక్వైర్ చేసుకుంటారు. దీన్ని ఎక్విజిషన్ అంటారు. అంటే ఈ కేసులో ఆ కంపెనీ మీ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. సో యాక్విహైర్డ్ అండ్ ఎక్వైర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.